విజయవాడ నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు శాపంగా మారింది. బుడమేరులో మూడొంతుల భాగం ఆక్రమణకు గురి కావటంతో నీటి ప్రవాహానికి మార్గం లేకపోయింది. ఆపై కొల్లేరులో ఆక్రమణల వల్ల బుడమేరు వరద నీరు వెనక్కెళ్తుంది. ఈ ఆక్రమణలే విజయవాడ ముంపునకు కారణమని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, సుమా, బెజవాడ మునిగిపోవటానికి ప్రధాన కారణం బుడమేరులో తీవ్ర స్థాయిలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఆక్రమణలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బుడమేరుకి వస్తున్నటువంటి అత్యధికంగా వరద మొత్తం కొల్లేరులో కలవాలి, కానీ ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ వరద ఎక్కడికక్కడ పోటెత్తేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం బుడమేరు దగ్గర చూడొచ్చు. బుడమేరు మొత్తం మీద దీనికి ఇంత పెద్ద ఎత్తున వరద రావటం అనేది ఇదే మొదటిసారి. గతంలో కూడా వరద వచ్చేది, కానీ నామమాత్రంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ బుడమేరు మొత్తం మీద చూస్తే అన్ని కూడా ఆక్రమణలతో నిండిపోయినటువంటి పరిస్థితి. రాజకీయ పరమైనటువంటి అంశాలు అనేకం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో బుడమేరు కుచించుకుపోయి చాలా పిల్ల కాలంలాగా మారినటువంటి వాతావరణం ఉంది. దాదాపు 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తిగా పక్కదారి పట్టినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ కొల్లేరు అనేది 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కానీ కొల్లేరులో పూర్తి స్థాయిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వేల ఎకరాల చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆపరేషన్ కొల్లేరు పక్కదారి పట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ బుడమేరుకు కూడా శాపంగా మారినటువంటి పరిస్థితి. బుడమేరు నిత్యం ప్రవహిస్తూ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఈ నీరంతా కూడా కొల్లేరులో నేరుగా వెళ్ళి కలవాల్సినటువంటి నేపథ్యంలో కొల్లేరు అంతా కూడా రాజకీయ పరమైన ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో వేల ఎకరాలు ఆక్రమణలకు గురైంది. నీరంతా కూడా అక్కడ నుంచి పోటెత్తేటటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో 2005లో బుడమేరు డైవర్షన్ పనులన్నీ కూడా నిలిపివేశారు. దీంతో బుడమేరు కూడా పూర్తిగా శాపంగా మారింది. 2005లో బుడమేరు డైవర్షన్ పనులు పూర్తయి ఉండుంటే ఈ రోజున బెజవాడ నగరానికి ముఖ్యంగా దాదాపు 2,75,000 మంది విజయవాడ నగరవాసులు ఈ రోజున వరద నీటిలో అలో లక్ష్మణ అంటూ అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తాగటానికి కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా అటు పాయకాపురం, సింగనగరు, అదే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు 2,75,000కు పైగా మొత్తం ప్రజలందరూ కూడా ఈరోజు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎవరెక్కడున్నారో తెలీదు, అసలు సురక్షితంగా ఉన్నారా లేదా తెలియనటువంటి ఒక అసాధారణమైన పరిస్థితుల్లో ఈరోజు బెజవాడ వాసులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. 2008లో ఏర్పాటు చేసినటువంటి ఒక మొత్తం బుడమేరు ఈ కట్టను ఆక్రమించకుండా బుడమేరుకి నీరు వస్తే విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా 2008లో ఈ కరకట్ట పనులన్నీ కూడా ప్రారంభించిన నేపథ్యంలో 2008లో కరకట్ట పనులు ఆకస్మికంగా ఆపేశారు. కరకట్టనంతా కూడా ధ్వంసం చేశారు. కరకట్టను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఆక్రమణలన్నీ కూడా పూర్తిగా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు బుడమేరు చాలా పిల్ల కాలంలాగా మారింది. దీంతో వచ్చిన వరద నీరు ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పోటెత్తేనటువంటి నేపథ్యం ఉంది. దీనివల్ల అటు భవానీపురం, సింగనగరు, పాయకాపురం, కండ్రిక, ఇటు మధురానగర్ అన్ని ప్రాంతాల్లో కూడా బుడమేరు నీడు పోటెత్తుతున్న పరిస్థితి. ఇప్పుడు దీనిపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కొల్లేరుని పూర్తి చేస్తే తప్ప బుడమేరుకి ఈ ముంపు పరిధి నుంచి బయటపడే పరిస్థితులు అయితే లేవని చెప్పొచ్చు. బుడమేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, బుడమేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మొత్తం ఉన్న ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ రాజకీయపరమైన ఆక్రమణలు ఇవన్నిటి కూడా ముఖ్యమంత్రి నిత్యం సమీక్షిస్తా ఉన్నారు. ఇటు బుడమేరు ఆక్రమణలు, అటు కొల్లేరు ఆక్రమణలు క్లియర్ అయితే తప్ప ఈ రకమైన ముంపు సమస్య నుంచి బయటపడేటట్టు అవకాశం లేదు. సోమా, థ్యాంక్ యూ జయరాజ్.